బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఏపీలో ఇవాళ 30 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. మరోవైపు విశాఖలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వేసవి తాపానికి అల్లాడుతున్నారు జనం. ఈ నేపథ్యంలో విశాఖలో పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేశాయి. మరోవైపు దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత చేరువలో ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి అనురాధ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీకృతమై బలపడుతుందని ఊహించిన అల్పపీడనం అనూహ్య పరిణామాల్లో పూర్తిగా బలహీనపడింది. ఈ నేపథ్యంలో పగటి ఉష్ణోగ్రతల శాతం భారీగా పెరిగిపోతుంది. ఇప్పటికే ఏపీలో అన్ని జిల్లాల్లోని కూడా దాదాపుగా 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రోజు 67 మండలాల్లో దాదాపుగా వేడి గాలుల తీవ్రత ఉంటుంది అని చెప్పి వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు వచ్చే వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్ లో, అంటే తీర ప్రాంతాలకి దగ్గరగా ఉన్న ఏరియాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గాలిలో హ్యూమిడిటీ శాతం కూడా తగ్గుతున్న నేపథ్యంలో డిహైడ్రేషన్ కి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే గాలిలో తేమ శాతం తగ్గే కొద్దీ ఉక్కపోత వాతావరణం పెరుగుతుంది. కాబట్టి డిహైడ్రేషన్ గురైతే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఆకస్మిక పరిస్థితుల్లో కూడా వెళ్లే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కోస్టల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాల్సి ఉంది. ఎక్కువగా వాటర్ తీసుకోవడం, అలాగే చల్లని ప్రదేశాల్లో ఉండడం, చెట్ల నీడన కొంతసేపు సేద తీరడం, అంటే ఎండలో తిరగాల్సి వచ్చిన వాళ్ళు ఆ సమయాన్ని తగ్గించుకోవడం చేయాలని చెప్పి సూచిస్తున్నారు. ముఖ్యంగా అల్పపీడనం బలహీన పడిపోయిన నేపథ్యంలో పొడి వాతావరణం పెరుగుతుంది. కాబట్టి పశ్చిమ దిశగా గాలుల తీవ్రత కూడా ఉంది. కాబట్టి వేడి గాలుల తీవ్రత, వడగాల్పుల తీవ్రత పెరుగుతుంది. కానీ తెలంగాణలో మాత్రం కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడ కూడా క్రమేపీ రేపటి సాయంత్రానికి వాతావరణంలో మార్పులు అయితే పూర్తిగా వస్తాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కూడా ఉష్ణోగ్రతల శాతం పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ముఖ్యంగా ఏపీలో చూసుకుంటే కనుక పార్వతీపురం, మన్యం, అల్లూరి జిల్లా, అనకాపల్లి జిల్లా, అలాగే కోనసీమ జిల్లాలతో పాటు ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా ఈ జిల్లాలన్నింటిలోని కూడా ఈ రోజు వేడిగాలుల తీవ్రత ఉంటుంది అని అంచనాలు వేస్తూ ముందే హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో, అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎవరు బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్పితే బయటకు రావద్దు అనేది వాతావరణ శాఖ సూచనలు. వైద్యులు కూడా ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాల్సి ఉంది అని మాత్రం చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక మరి బలపడుతుంది అనుకున్న అల్పపీడనం పూర్తి స్థాయిలో అనూహ్యంగా అది పూర్తిగా బలహీనపడిన నేపథ్యంలో దరిదాపుల్లో కూడా ఎక్కడా కూడా వాతావరణంలో అల్పపీడనాలు ఏర్పడే మాయిశ్చర్ లేకపోయిన నేపథ్యంలో పూర్తి స్థాయిగా పొడి వాతావరణం ఉంటుంది. కాబట్టి పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు పైబడి అన్ని జిల్లాల్లోని కూడా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రైట్, థాంక్యూ అనురాధ.